ఏమో ఆ. అయిందా నీ షాపింగ్? అయిపోయింది. ఆ పక్కన సోపులు ఉంటాయి, రండి తీసుకోండి. ఓకే. నేను కామెడీ విలన్ గాన్నని కూడా చూడకుండా సీరియస్ గా తన్ని నా పన్నోడు కొట్టినావు కదూ. ఇప్పుడు చూడు ఏం చేస్తానో వీణ్ణి. వద్దు, నా కొడుకు నేను చేయొద్దు. నీ కొడుకు నా కొడుకు అని చెప్పింది వాడు. ఒరే సన్నాసి, అది నా పెళ్ళమైనప్పుడు నా కొడుకు తన కొడుకాడా? అయితే నీ కొడుకుని ఏమీ చెయ్యా, నీ పెళ్ళాన్ని చేస్తా రేపు. తను నన్ను సంసారమే చేయనవద్దు, నిన్ను రేపేం చేయనిస్తుంది? అంత పవర్ఫుల్లా? చాలా. నా మాటని దాని జోలికి వెళ్ళకు. ఏయ్, ఆఫ్టర్ ఆల్ ఆడదికి ఇదేం చేస్తుందిరా నన్ను? ఇదిగో సాటి మగకులొస్తాడు అని జాలిపడి చెప్తున్నాను, దాని జోలికి వెళ్ళొద్దు. పాగలుగాని లెక్క మాట్లాడా. నేను జెంట్స్ దగ్గర జర వీక్ అయినా లేడీస్ దగ్గర ఏమో స్ట్రాంగ్. అయ్యో అయిపోయాడు. ఇంకో పన్ను. ఒక ఫోన్ చేసుకుంటాను. అరే దెబ్బైపోతావు, దాని జోలికి వెళ్ళొద్దురా. నీ ఎలక్కి చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చూడు, పన్ను మీద పన్ను ఊడిపోయింది. ఫోన్లే పాప, వదిలేవే. చస్తే వదలను. ఇదిగో తీసుకెళ్లి సెల్లో వేయండి. వద్దు, దయచేసి శనివారం వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు. కావాలంటే సండే వచ్చి నేనే సరెండర్ అయిపోతా. ఏ ముహూర్తం ఏదైనా ఉందా? అవును, శనివారం మా మామ కూతురుతో నా పెళ్లి. డోంట్ వరీ, స్టేషన్ లో నీ పెళ్లి నేను చేస్తాను. లేలా మేడం, నా మాటను. బొమ్మ కావాలా? ఏంటమ్మా నవ్వు? అరే బాగుందా బొమ్మ? ఒరే బాయ్, వీడు చూడరా ఎలా నవ్వుతున్నాడు. నవ్వితే అలా బయటికి తీసుకెళ్ళి ఆడించొచ్చుగా. నవ్వితే ఆడించడం, ఏడిస్తే ఆడించాలి కానీ. మరి అదే లేటెస్ట్ డెవలప్మెంట్. అర్థమైంది. బాబు పదరా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. ఏంటలా చూస్తున్నారు? రోజు రోజుకి నీ అందం ఇంకా అందంగా కనిపిస్తుంటేను. అబ్బా వదలండి. పెళ్ళాలు చెప్పే పరమ రొటీన్ డైలాగ్ ఇదే. స్టేషన్కి వెళ్ళొద్దా? నీ జీవితమే ఒక పోలీస్ స్టేషన్, అందులో నువ్వు ఒక ఖైదీవి, నీ మొగుడు ఒక ఇన్స్పెక్టర్. యు ఆర్ అండర్ అరెస్ట్. మీకు అసలు పగలు రాత్రి తేడా తెలియడం లేదు. ఓ సిప్పిచ్చిదానా, నిన్ను కలుసుకున్న తర్వాత నెలలు సంవత్సరాలే మర్చిపోయాను. ఇక పగలు రాత్రి ఏం గుర్తుంటాయి? వద్దండి ప్లీజ్. వద్దనుకే ప్లీజ్. టైం అయిపోతుందండి. పర్వాలేదులే, అక్కడ ఇక్కడ నేనే కదా నీ మొగుడిని. సార్ సార్, ఎస్పీ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఆ మినిస్టర్ తమ్ముడి కేసు ఎవిడెన్స్లు రేపు కోర్టులో ప్రజెంట్ చేయాలి కదా? ఎస్ సార్. అన్ని రెడీగా ఉన్నాయా? ఆ కేసు అర్చన చూస్తుంది సార్. ఆహా, అర్చనేది? ఇంకా రాలేదేమో సార్. రాలేదేమోనా? ఇప్పుడే వచ్చేస్తుంది సార్. టైం 11 అవుతుంది. లేట్ పర్మిషన్ అప్లై చేసిందా? లేదు సార్. పర్మిషన్ లేకుండా లేట్గా రావడం ఏంటి? యాక్షన్ తీసుకుంటాను సార్. ఏంటి పూట విశేషాలు? నీకు వార్తలు విశేషాలు వినిపించడానికి నేను దూరదర్శన్లో ఉన్న రిపోర్టర్ అనుకున్నావా? ఏమైంది మీకు? హౌ డేర్ యూ సబార్డినేట్వి విష్యూ గిష్యూ లేకుండా నా ఎదురుకుండా కూర్చుంటావు? గెట్ అప్. సరసాలు చాలు గానీ ఆ ఫ్యాన్ వేయండి, ఉక్కగా ఉంది. షట్ అప్ అండ్ గెట్ అప్. ఇప్పుడు టైం ఎంత అయింది? నీ చేతికి వాచి ఉందిగా. నేను టైం తెలుసుకోవడానికి నేను టైం ఆడట్లేదు. ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడుగుతున్నాను. మీకు తెలీదా? మొగుడికి చెప్పినట్టు ఏంటో సమాధానం? నేను ఇప్పుడు బాధ్యత కల ఓ పోలీస్ ఆఫీసర్ గా నీ పై అధికారిగా అడుగుతున్నాను, ఎందుకు ఇంత లేట్ అయింది? చెప్పాలా? చెప్పి తీరాలి. నా మొగుడికి 24 hours అదే యావ. 5ంటికి లేచి ఇంటి పని, వంట పని, ఒంటి పని ముగించుకుని ఆఫీసుకు బయలుదేరడానికి డ్రెస్ మార్చుకుంటూ ఉంటే వెనక నుంచి కరెక్ట్ గా వచ్చి. ఇంకా సార్ ఆత్మనానా, నీ మొగుడు సరదాలు తెచ్చాలంటే సెలవు పెట్టి తీర్చుకో. ఇలా డ్యూటీ టైంలో కాదు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. వెళ్ళి పని చూసుకో. ఓకే సార్, ఓకే సార్. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఓకే ఓకే, క్యారీ ఆన్. నానా, నీ కోడలు మూడెలా ఉంది? చాలా బ్యాడ్ గా ఉంది. ఏమోయ్, ఏమిటాయ్? దాహం వేస్తుంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వు.
తీసుకుని తాగు. అర్చే ఆ, నీ చేత్తో కాస్త టీ ఇవ్వరా. వెళ్ళి పెట్టుకో. ఎందుకులే ఒకేసారి భోంచేద్దాం. వంటేం చేసావు? వంటేం చేస్తాం, తింటాం. బ్యాలెన్స్ ఉంటే పని మనిషికి ఇచ్చేసాం. ఆహా, పతివ్రత అంటే నువ్వేనే. నాకు ఈ పూట ఆకలిగా ఉండదని ముందుగానే కనిపెట్టేశావు. వైఫా మజాకా? షడప్. నీది మంచి మనసు కాబట్టి ఆ మాటతో ఊరుకున్నావు. అదే ఇంకో పెళ్ళం అయితేనా? మీకు ఇంకో పెళ్ళం కూడా ఉందా? చిచి చిచి చి, ఇంకోటి పెళ్ళం అనబోయి ఇంకో పెళ్ళం అనిసా. ఏంట్రా కోపమా? కాదు, తాపం. అయితే నేను తీర్చేస్తాగా. నన్ను ముట్టుకోకండి. అయ్యో, ఏ పొద్దున ఎస్పీ గారి ముందు అంత బిల్డప్ ఇవ్వాలా? ఏదో ఒకటి సర్ది చెప్పచ్చుగా. అక్కడికి మీరేదో సిన్సియర్ అయినట్టు, నేను చావటం అయినట్టు. అంటే చట్టానికి ధర్మానికి అదేంటి కింద పడుకున్నావు? చట్టానికి ధర్మానికి విలువ ఇవ్వాలి కదా. మీరు సిఐ గారు, మేము ఎస్ఐలం. మీరు పైన ఉండాలి, నేను కింద ఉండాలి. చి 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 చి. అది బయట చెప్పే డైలాగు. భార్యా బిడ్డల కన్నా బాధ్యత గొప్పది కాదుగా. ఇది ఇంట్లో చెప్పే డైలాగ్. పడగొట్టి పని గడుపుకునే మగమాటలు మాట్లాడకండి. మీ చేత తిట్లు చీవాట్లు తినే కర్మ నాకేం పట్టలేదు. ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు ఏమైందని? నేనెందుకు ఏడుస్తాను? ఆ తిక్కుమాలిన ఉద్యోగానికి రాజీనామా చేసి పారేస్తే ఏడవలసిన వాళ్ళే ఏడుస్తారు. ఆహా, ఆ పని మాత్రం చేయకేన అర్థంగి. దీనికి మాత్రం లోటు రాకూడదు. పెళ్ళానికి కోపం వచ్చినప్పుడే మొగుడికి మూడొస్తుందో. నాకే రావటం లేదు, వదలండి. నాకొచ్చింది కదా, ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. అర్చన, సార్, ఈ రోజు నా మినిస్టర్ తమ్ముడి కేసు ఫైనల్ హియరింగ్ అవుతుంది. ఎవిడెన్స్ అన్ని పక్కగా ఉన్నాయి కదా? సార్. లేదంటే తన తమ్ముడిని విడిపించుకోవడానికి ఆ మినిస్టర్ తన పవర్ అంతా ఉపయోగించి కేసును తారుమారు చేస్తాడు. లేదు సార్, అన్ని పక్కగా ఉన్నాయి. ఖచ్చితంగా లైఫ్ పడుతుంది. గుడ్, వాడిని తీసుకెళ్ళు. వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నాన్న ఇంట్లో లేడు, నేను అర్జెంట్ గా బయటికి వెళ్ళాలి. వీడేమో ఏడుస్తున్నాడు. ఏం చేయాలో తెలియక. నేను కోర్టుకి వెళ్ళాలండి. సరే ఇవ్వండి. లేదమ్మా, లేదు. లోపల ఎస్పీ గారు ఉన్నారు. ఓకే. హలో, ఎస్. ఏంటి ఏమైంది? ఎవరో మందు పాత్ర పెట్టి పోలీస్ వ్యాన్ పేల్చేశారు. అందులో మనుషులు పాపం అంతా కాలిపోయారు, ఎవరు బతకలేదు. అర్చనా!